హైకోర్టులు చెప్పినంత మాత్రాన హైకోర్టులు ఇదేదో అద్భుతంగా జరిగింది, మీరు డబ్బులు ఇస్తే కంపెనీలు ఇస్తే తప్పిందని హైకోర్టు చెప్పినంత మాత్రాన అది ఫైనల్ కాదు. దీని మీద సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టు పైన రాజ్యాంగ ధర్మాసనాలు ఉంటాయి. న్యాయ వ్యవస్థలో ఒక జడ్జి గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకూలంగా మాట్లాడినంత మాత్రాన మాది తప్పని కాదు, చట్టం తప్పని కాదు. న్యాయమూర్తులు న్యాయస్థానాలను కూడా నేను అనను, న్యాయమూర్తులు వాళ్ళ పర్సెప్షన్ని బట్టి, వాళ్ళకున్న వెసులుబాటును బట్టి, వాళ్ళకున్నటువంటి అవకాశాలను బట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాలని ఒక ఆయన, చీఫ్ జస్టిస్ అవ్వాలని ఇంకో ఆయన, ఈ విధంగా ఎవరి కన్సిడరేషన్స్ వాళ్ళకు ఉండే విధంగా న్యాయస్థానాల్లో తీర్పులు వస్తున్న సందర్భంలో న్యాయమూర్తులు చెప్పే ఒపీనియన్కి వెన్ ఇట్ ఈస్ నాట్ అ జ్యుడిషియల్ ఆర్డర్, నేను బెంచ్ మీద నా ఇష్టం వచ్చినట్టు నేను కామెంట్ చేస్తాను, మరి రాయమనండి, అదే ఆర్డర్లో రాయమనండి సాయి గారు. ఆ రోజు చీఫ్ జస్టిస్ భూములు ఇస్తే తప్పేంటుందని చెప్పి ఆఫ్ ది రికార్డ్ ఒక కామెంట్ చేశారు. అది మీరందరూ పట్టేసుకొని సాయం పొద్దున్నే పేపర్ చుట్టూ మీరంతా న్యూస్ చదివేస్తారు. ఇదిగో జడా శ్రవణ్ కుమార్ కేసు ఫైల్ చేశాడు, తప్పేంటుంది, న్యాయస్థానాలు ప్రభుత్వం తప్పేంటుంది, ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తే తప్పే ఉంది, ప్రభుత్వ భూములు ఇస్తే తప్పే ఉందని చెప్పేసి మాట్లాడారు. జడా శ్రవణ్ కుమార్ని మందలించారు చీఫ్ జస్టిస్ అని. మరి మందలించారు, ఈ మాటలన్నీ జ్యుడిషియల్ ఆర్డర్లో లేవే, నా ఆర్డర్లో లేవే. ఆర్డర్లో లేనిది ఎట్ట పడితే అట్ట చీఫ్ జస్టిస్ ఇంకో జడ్జి గారు కామెంట్ చేసేస్తే ఆ కామెంట్లు జ్యుడిషియల్ ఆర్డర్ అయిపోతుందా? కాబట్టి జ్యుడిషియల్ మాట్లాడేటప్పుడు, జడ్జి గారు మాట్లాడేటప్పుడు జడ్జి ఆఫ్ ది రికార్డు చేసేటువంటి కామెంట్స్ని మీరు ప్రమోట్ చేయడం తప్పే. ఒకవేళ ఆయన కామెంట్ చేస్తే అది ఆర్డర్లో ఉండాలి. రైట్. జడ్జ్ షుడ్ వర్క్ విత్ పెన్. జడ్జ్ షుడ్ నాట్ వర్క్ విత్ మౌత్.